ఇంతవరకు మొరపెట్టడం చాలా మందికి చేత కావటల్లా, ప్రార్థన చేయటం చాలా మందికి చేత కావటల్లా. నీ పిల్లలు ధన్యులు ఎలా అవుతారు? నీ పిల్లలు ప్రయోజకులు ఎలా అవుతారు? ఆలోచించాలి మనం. నీ పిల్లలు ప్రయోజకులు ఎలా అవుతారో? నువ్వు ఉదయాన్నే లేచి పని ఆరాధనతో పాకులాడుతున్నావు, కాసుబాబులాగా పరుగులతో పని చేయాలి. తప్పు కాదండి, పని చేయాలి. మన భూమి మీద ఉన్న నాళ్ళు ఏం చేయాలి? పని చేస్తూనే ఉండాలి, చక్కగా బ్రతకాలి. అందులో తేడా లేదు. కానీ పని కంటే విలువైన ఒకటి ఉంది, మన జీవనాధారం కంటే విలువైన ఒకటి ఉంది. అదేమిటంటే ప్రార్థన. ప్రార్థనలో పెరుగులాడడం చేత కాకపోతే ఆశీర్వాదాలు పొందలేవు. ప్రార్థనలో కన్నీళ్లు వేయడం చేత కాకపోతే నీ జీవితాన్ని మార్చుకోలేవు. ప్రార్థనలో పరితపించి ప్రార్థన చేయకపోతే నీ స్థితిగతులు మారవు. అర్థమవుతుందా? జీవితాంతం పరిగెట్టు, నీ వల్ల కాదు అభివృద్ధి చెందడం. జీవితాంతం ప్రాకులాడు, నీ వల్ల కాదు ఇంకో ఇల్లు కట్టడం. జీవితాంతం ప్రాకులాడు, నీ కుటుంబంలో సమస్యలు తీర్చుకోలేవు. ప్రార్థన చేయడం చేత కాకపోతే ఆశుంది నీకు. నా పిల్లలు ప్రయోజకులు కావాలి, మా అమ్మాయి ప్రయోజకురాలు కావాలండి, మా అబ్బాయి ప్రయోజకుడు కావాలి. వాడు చిన్నవాడుగా ఉన్నాడు, ఇప్పుడు వాడు పెద్దవాడు ప్రయోజకుడు కావాలంటే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. నువ్వు యథార్థతను కలిగి నీతిని కలిగి ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏం చేయాలండి? దేవుడు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నదో, ఏం చెప్పాడు దేవుడు? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి. 100 సంవత్సరాలు వచ్చాయి, 120 సంవత్సరాలు వచ్చాయి, 170 సంవత్సరాలు వచ్చాయి, 180 సంవత్సరాలు వచ్చినా ఇంకొద్దిసేపటికి చచ్చిపోతున్న సమయం వచ్చినా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు ఒక భక్తుడు. ఎన్ని సంవత్సరాలండి? 180 మోకాళ్ళేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక భక్తుడు అంటాడు, ఎందుకు ప్రార్థన చేయాలయ్యానంటే, ఎందుకు మీరు అభివృద్ధి చెందారయ్యానంటే, ఎందుకు మీకు ఇంత దీవెన వచ్చిందయ్యానంటే, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు కవచఖండంలా ఉంటది. ఒక యుద్ధశూరుడు యుద్ధానికి బయలుదేరితే కాళ్ళు చేతులు ముఖానికి బుక్కులు వంటి దాంతో తయారు చేసిన అవన్నీ తగిలించుకుంటేనే దాని కవచం అంటారు. తల్లిదండ్రులు చేసే ప్రార్థన పిల్లల జీవితాలకు ఒక బలమైన కవచంగా ఉంటుంది. తిన్నారా? ఇప్పుడు చదువు ద్వితీయోపదేశకాండంలో ఏం చెప్పాడండి? నేను చెప్పినట్లు నువ్వు చేస్తూ ఆ మాటలను హృదయంలో ఉంచుకొని నీ పిల్లలకు నేర్పాలి. పిల్లలు జ్ఞానవంతులు కావాలంటే ఏం చేయాలండి? పిల్లలు జ్ఞానవంతులుగా పెరగాలంటే ఏం చేయాలంటే, దేవుని మాటలు ఏవైతే ఉన్నావో అవి బైబిల్లో కాదు, నీ హృదయంలో ఉండాలి. బైబిల్లో ఉంటాయి కానీ అవి నీ హృదయంలో ఉండాలి. అవి ఉండాలంటే నువ్వు వాటిని చదవాలి, వినాలి, వాటి ప్రకారంగా జీవించాలి. అలా జీవించగలిగితేనే అవి హృదయంలో ఉంటాయి. జీవించలేకపోయావనుకో హృదయంలో ఉండవు. త్రోవ పక్కన పడిన విత్తనాల వల్ల పక్షులు వచ్చి విత్తనాలు తీసుకుని వెళ్ళినట్లుగా అపవాది నీలో ఉండే వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. నువ్వు ఎన్నిసార్లు విన్నా, ఈ చెవితో విడిచిపెట్టిన ఎన్నిసార్లు విన్నా అది సున్నానే. జాగ్రత్తగా వినండి. పిల్లలు ప్రయోజకులు కావాలంటే పెద్దల కాడే ఉంది కీ. పెద్దల ముందు నీతిమంతులై ఉండాలి, యథార్థవంతంగా ప్రభు సన్నిధిలో ఉండాలి. అలా ఉండాలంటే పెద్దలైన మీరంతా ఏం చేయాలి? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎవరి కొడుకో నీ కోసం చెయ్యాలి, నీ పిల్లల కోసం చెయ్యాలి. మనం ప్రార్థన చేయకుండా జీవితాంతం ప్రాకులాడినా, ప్రార్థన చేయకుండా జీవితాంతం కష్టపడ్డా, చూడండి కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు గొప్పవాళ్లే, ధనం కలిగిన వాళ్లే, పెద్దవాళ్లే, కానీ వారి పిల్లలు పక్షుల్లో తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడక్కడ వాళ్ళ పిల్లలు ప్రయోజకం లేని వాళ్ళుగా ఉన్నారు, సమస్యలను కలిగించే బిడ్డలుగా ఉన్నారు. నేను చెప్తాను ప్రేమతో మీ అందరికీ, ఏమిటి తెలుసా? ప్రార్థన మీ జీవితంలో లేకపోతే మీ పిల్లలు కూడా ప్రార్థన చేయలేరు. నువ్వు చేస్తున్న కన్నీటి ప్రార్థన, నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థన మీ బిడ్డలో ఉన్న అహంకారాన్ని సైతం, అతిశయాన్ని సైతం కరిగించేస్తుంది. ప్రార్థనకి ఎంత బలం ఉందో తెలుసా అండి? ప్రార్థనకి ఇక్కడ ప్రార్థన చేస్తే 10 దేశాలు అవుతాయి, దేశంలో ఉన్న వాళ్ళు కూడా కార్యం జరుగుద్ది. అలాంటి ప్రార్థన నువ్వు చేసుకోలేకపోతే నీ బిడ్డల కోసం మరి వాళ్ళు ఎలా ప్రయోజకులు అవుతారు?
ఇంకో విషయం చెప్తా వినండి. మనం చూస్తుండగానే వాళ్ళు కూడా మనలాగానే కష్టపడుతూ కన్నీళ్లు గారుస్తూ బాధపడుతూ తగులు పెట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు అనుకోండి, మనకి ఎంత బాధ అనిపిస్తుంది. మన పిల్లలు మన ముందే కొట్టుకుంటా ఉంటే, మన పిల్లలు మన ముందే వేదన పడుతూ ఉంటే, వాళ్ళు తిండి లేక సరైన వసతులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది తెలుసా? ఎంతవరకు కవర్ చేసుకుంటావు? కవర్ చేసుకోవటం మానేయి. ఏం చేయాలా? ప్రార్థన చేయడం ప్రారంభించు. కవర్ చేసుకోకపోయింది, అయ్యా నా పిల్లగాడు ఇలా ఉన్నాడు, నా కుమార్తె ఇలా ఉంది, మా జీవితాలు ఇలా ఉన్నాయి. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ జీవితాలు ఎట్లున్నా సరే దేవుడు చిన్నగా సరైన మార్గంలోనికి తీసుకుని రాగలుగుతాడా లేదా? చెప్పాలి మీరంత. రాగలగడా లేదా? దేవుడు చేయగలడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఏదైనా చేయగలిగిన శక్తి మాత్రమే? ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది ఎందుకు ప్రార్థన చేయటల్లా? మనం ఆలోచిద్దాం. ఉదయాన్నే లేచి ఒక గంట సేపు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. అర్ధగంట ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్దిమంది. 2 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకెత్తరు. ఎత్తితే డ్యామేజ్ వస్తుంది. ఏమండి? ప్రార్థన వ్యక్తిగత జీవితాన్ని, భౌతికమైన జీవితాన్ని, ఈ లోకంలో మనం బ్రతుకుతున్న బ్రతుకు విధానాన్ని కూడా మార్చగలదు. ఏమండి? ఏం చెప్తున్నాడు? ద్వితీయోపదేశ కాండంలో మోషే అనే మంచి ప్రవక్త ప్రజలందరితో చెప్తున్నాడయ్యా, పెద్దలారా, మీరందరూ చాలా జాగ్రత్తగా నా ఈ దేవుని మాటలు విని మీ హృదయాలు దాచిపెట్టుకుని మీ పిల్లలకు నేర్పండి. ఏం చేయాలా? నీకు ప్రార్థన చేయటం రాకపోతే వాక్యం చదవడం రాదనుకో, పాపం వాక్యం వినాలి కదా. వాక్యం విని నడిపించే వారి పక్షాన నడిపించాలి కదా పిల్లల్ని. పిల్లలు ఇంకా మన పల్లెలో ఉన్నమాట ఉన్నట్టు ఇంకా అల్లరిచిల్లరుగానే తిరుగుతూ ఉన్నారు. జాగ్రత్త. అల్లరిచిల్లరుగా తిరిగిన నాళ్ళు, పిల్లలకు బుద్ధి చెప్పలేకపోయిన నాళ్ళు పిల్లలు ప్రయోజకులు కాదు. మీకు యథార్థవంతులుగా నీతిమంతులుగా మీరు కూడా లేనట్లే. ప్రార్థన చేయగలిగిన వాడు వాక్యాన్ని వినగలడు, వాక్యానుసారంగా బ్రతకగలడు. ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో వాళ్ళు యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉంటారు. అలా ఉన్న వాళ్ళు పిల్లలు వాళ్ళ తనదాంతరం, ఇప్పుడు అర్థమైందా? వాళ్ళ తనదాంతరం వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు గొప్పవాళ్ళుగా మిగులుతారు. ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది చెప్తా ఉంటారు అప్పుడప్పుడు నాకు, అయ్యా నేను ప్రార్థన చేశానన్నా, ఇలా ప్రార్థన చేసుకున్నాం, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ఈ మధ్య ఒక సహోదరుడు నాకు చెప్పాడు, అన్నా మా అబ్బాయికి ఉద్యోగం లేదన్నా, మరి ఎవరైనా ఉంటే